కళ్ళ ముందే పంటలు ధ్వంసం చేస్తున్నారు. అసలే ఆ రైతుకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ రైతు ఉన్న పొలాన్ని అమ్ముకోలేక, ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక కళ్ళ ముందే పంటలు ధ్వంసం చేస్తూ ఉంటే మన పంట కూడా నెక్స్ట్ ధ్వంసం చేస్తారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ వైద్యం చేసుకోలేక, పొలాన్ని అమ్ముకోలేక, కనీసం బిడ్డలకు జీవనాధారమైన ఆ భూమిని అమ్మి ఏదో కొద్దిగా వాళ్ళకి బిడ్డలకి ఆసరాగా ఉంటుంది అని అనుకుంటే, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యల వల్ల, బలవంతమైన భూసేకరణల వల్ల ఆ రైతు గుండె ఆగిపోయింది. ఆ రైతు గుండె ఎలా ఆగిపోయిందో ఒక్కసారి అమరావతి రాజధాని రైతులు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం విశ్లేషించుకుందాం. ఇవాళ రైతు సోదరుడు గుంటక పద్మారెడ్డి గారు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. ఆయన కూడా ఈ ఉండవల్లి గ్రామ రైతుల ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి. ఆయనకి మిగిలింది ఎకరం 40 సెంట్లు. దాన్ని కూడా వీళ్ళు ల్యాండ్ పూలింగ్లు తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఏదో విధంగా ఈ భూములన్నీ కూడా కైవసం చేసుకుని ఎవరికో వాళ్ళ సొంత జనానికి, వాళ్ళ తాబేదారులకి కట్టబెట్టడానికి ఈ ప్రాంతంలో ఉన్న రైతుల పొలాలన్నీ కూడా బ్రహ్మాండమైన పట్టే ల్యాండ్ చూడడం ఎంత పచ్చగా ఉంది. వాళ్ళ పొలం కూడా అక్కడ కనిపించే కలుసు పేర్లు అక్కడే ఉంది. ఆడి చెట్లు పక్కన పొలం వాళ్ళది, పద్మారెడ్డి పొలం అది. ఇది ఒక రైతు సమస్య కాదు. ఇచ్చిన రైతులు ఎట్లాగే ఇచ్చారు. ఇవ్వని రైతులు మహా ఉంటే ఒక 150-200 ఎకరాల రైతులు కొంతమంది ఉంటారు. వాళ్ళు పొలాలు ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. కారణం వాళ్ళకి జీవనాధారం అది ఇచ్చుకుంటే ఒక ఉద్యోగి తన ఉద్యోగం పోతే విలవల్లాడిపోద్దు కుటుంబం, అట్లాగే రైతుకు కూడా తను నమ్ముకున్న పొలాన్ని వదులుకుంటే ఆ విధంగా బాధపడే రోజులు. మేము డెవలప్మెంట్ కి వ్యతిరేకం కాదు. మీరు ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమం మా మీద చేస్తున్నారు. సమస్యని పరిష్కరించే విధానంగా మీరు వెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. హఠాత్తుగా మీరు నోటీసులు ఇచ్చి ఈ విధమైన భూమి ఆక్రమణలకు మీరు నిన్న ఎగబడిన దానికి మనస్తాపం చెందే ఇవాళ ఈ విధంగా జరుగుతున్నాయి. వీటన్ని చూశారుగా, జీవనాధారమైన భూమిని లాక్కుంటే ఆ రైతు గుండె ఆగిపోయింది. ఒక ఉద్యోగస్తుడికి ఉద్యోగం లేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో, చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుటుంబానికి రాజకీయం లేకపోతే వాళ్ళు ఎంతగా విలవిలలాడిపోతారో, అదేవిధంగా రైతులకు కూడా జీవనాధారమైన భూమి వాళ్ళకి అది అవసరం. వాళ్ళ జీవనాధారమైన భూములు లాక్కుంటే వాళ్ళు ఎలా బతకాలి? తరతరాలుగా నమ్ముకున్న భూమిని నమ్ముకుని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అటువంటి భూమిని లాక్కునేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈ ప్రభుత్వం ఆలోచించాల. అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకోవాలి. ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు, ప్రైవేటు భూముల్లో రాజధాని కడతానంటే నేను ఒప్పుకోను, 30,000 ఎకరాలలో రాజధాని ప్రభుత్వ భూమిలో ఎక్కడైనా నిర్మించండి అని ఆయన క్లియర్గా చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు వినలేదు. తన యొక్క అధికార దాహంతో చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి ఎంతోమంది రైతులు ఉసురు పోసుకుంటున్నాడు. ఈరోజు ఒక్కొక్క రైతు కన్నీరు ఖచ్చితంగా ఆ బాధ అనేది చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ నాయకుల కుటుంబాలు ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే ఒకరు బాధపడితే ఇంకొకరు ఖచ్చితంగా సంతోషించరు, వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. కాబట్టి రైతులు కష్టాలు పెట్టి వాళ్ళని కన్నీళ్లు పెట్టిన ఎవరు కూడా బాగుపడిన చరిత్ర లేదు. బషీరాబాగు కాల్పులు 2004లో అధికార మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడిని నిర్దాక్షిణ్యంగా దించేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని నమ్మల ఎవరో కూడా. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇంకా దిక్కులేదు రాష్ట్రానికి, నేను ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడిని అంటే ఓట్లేశారు. మళ్ళీ 2019లో ఈ చంద్రబాబు మారలేదు అని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. మళ్ళీ 2024లో ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి ఓట్లతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఈరోజు రాజధాని పేరుతో రైతులను హింసిస్తున్నాడు.
అభివృద్ధి పేరుతో రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. మరి రాజధానిలోని రైతు గుండె ఆగిపోతే ఈ మరణానికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలడా? పవన్ కళ్యాణ్ ఆ రోజు నేను జీవనాధారమైన భూమిని తీసుకుంటే నేను ఒప్పుకోను, నేను ఉద్యమైనా చేస్తానన్నాడు కదా. మరి ఉద్యమంలోకి రారా పవన్ కళ్యాణ్? మీరు రైతులకు అండగా నిలబడరా? సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.